హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ రండి ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు హ్యాపీ లైఫ్. ఈ డిష్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ రెసిపీ. చాలామందికి స్టిక్కీగా వస్తుంది అంటారు, కానీ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఇలా శనగపప్పు, ఊరద్ దాల్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాగా జలుబు పట్టింది ఫ్రెండ్స్, అందుకే వాయిస్ అదోలా ఉంది, అడ్జస్ట్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్, సో కాస్త సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం పసుపు, తగినంత నీరు. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. అనిల్ షావ్గే అంటారు కదా, ఇక్కడ కర్ణాటకలో మేము షావ్గే అంటాం, తెలుగులో సేమియా అంటారు కదా. చూడండి, ఇలా ఉంటుంది. అనిల్ షావ్గే అంటాము. సేమియా కరెక్ట్ అనుకుంటా, రాంగ్ అయితే కమెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలాంటిది 2 ప్యాకెట్స్ తీసుకున్నా. దీనికి వాటర్ చాలా వేసుకోకూడదు ఫ్రెండ్స్. వాటర్ చాలా తక్కువగా వేసుకుంటే ఆ వాటర్లోనే అది ఉడికి కరెక్ట్గా మనకు కన్సిస్టెన్సీ అనేది కాస్త కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ చాలా పోసుకుంటే ఫుల్ స్టిక్కీ వచ్చేస్తుంది, సో వాటర్ కొద్దిగా వేసేసుకోండి. చూడండి, నేను వాటర్ ఎంత పోసానో మీకు తెలుస్తుంది కదా. ఇలా కొద్దిగా స్టార్టింగ్ చూడటానికి ఈ వాటర్ సరిపోదు అనిపిస్తుంది, కానీ వాటర్ కొద్దిగా వేసుకుంటానే మూత పెట్టేస్తే ఆ హీట్లోనే బాగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయిపోతుంది. చూడండి, కాస్తైనా స్టిక్కీ లేదు. ఆయిల్ కూడా నేనేం చాలా వేయలేదు. దీనికి కొత్తిమీర వేసేసుకొని లెమన్ స్క్వీజ్ చేసేసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవడమే. కోకోనట్ ఉంటే కోకోనట్ గ్రేటెడ్ మనం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ లేదు, అందుకని నేను కోకోనట్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీ ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ, పిల్లలకు కూడా బాగా ఇష్టం అవుతుంది. చూడండి, లెమన్ వేసుకుంటున్నా. లెమన్ జ్యూస్ పడిన వెంటనే అది ఇంకా బాగా పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కాస్తైనా మనకు స్టిక్కీనెస్ లేదు అక్కడ. చూడండి ఎంత బాగా పొడిగా వచ్చింది. ఇలా ఉంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కదా. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్ బాక్స్లోకి కూడా పిల్లలకు స్కూల్కి పంపించడానికి బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా ఈజీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి, ఓకేనా. అంతే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ నడుపుతున్నా ఫ్రెండ్స్. వీడియో ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.